పాటు పంచకర్మ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ జవహర్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, అసలు పంచకర్మ ఎలా చేస్తారు ఏంటి అనేది చూపిస్తారా అసలు? తప్పకుండా అండి. పంచకర్మలు అనేటి 5 రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. అన్ని వ్యాధులకి మేము పంచకర్మలు చేస్తాము. ఆ పంచకర్మలలో వమనము, విరేచనము, వస్తి, రక్తమోక్షణం, నస్యకర్మ. వమనం అంటే కొన్ని మందులు ఇచ్చి వామిటింగ్ చేయించి ఆమాశయంలో ఉన్న స్టమక్ లో ఉన్న దోషాలన్నింటినీ బయటికి వెలుపరచడం ద్వారా కొన్ని వ్యాధులు తగ్గించబడతాయి. అట్లాగే విరేచనం ఉంటుంది. విరేచనము కూడా విరేచన ఔషధాలు సెపరేట్ గా ఉంటాయి. వమన ఔషధాలు, విరేచన ఔషధాలు సెపరేట్ గా ఉంటాయి. ఆ మందులు ఇచ్చి లార్జ్ ఇంటెస్టైన్స్ లో ఉన్న ఈ వాత పిత్త కఫ దోషాలన్నింటినీ మేము నిర్మూలించి తద్వారా వ్యాధులను తగ్గింపచేస్తాము. ఇది రెండో ట్రీట్మెంట్. మూడో ట్రీట్మెంట్ వచ్చేసి వస్తీకర్మ ఉంటుంది. వస్తీకర్మలో మామూలుగా అలోపతి హాస్పిటల్స్ వాళ్ళు బవెల్ ఇవాక్యుయేషన్ గురించి వస్తీకరణ చేస్తారు. మేము అలా కాకుండా మందులనే వస్తీకర్మ లాగా ఇచ్చి రోగుల యొక్క వ్యాధులను తగ్గింపజేస్తాము. ఇది వస్తీకర్మ ప్రొసీజర్స్. ఆ తర్వాత నస్యకర్మ ఉంటది. ఈ కంటగత రోగాలు పైన వచ్చే వ్యాధులన్నిట్లో మేము నస్యకర్మ చేస్తాము. అంటే ముక్కులో రంధ్రాలు వేయడం, ఔషధాలు, నస్య ఔషధాలను డ్రాప్స్ లాగా మేము ముక్కులో మందులు వేసి ఈ కంటగత రోగాల మీద వచ్చే వ్యాధులన్నింటినీ తగ్గింపజేస్తాం. అది నస్యకర్మ అంటాం. ఇంకొకటి ప్రాసెస్ రక్తమోక్షణం. అంటే మన శరీరంలో చెడు రక్తం ఉంటుంది. కొన్ని వ్యాధులలో చెడు రక్తం ఫార్మేషన్ అవుతుంది. అటువంటి వ్యాధులలో ఆ చెడ్డ రక్తాన్ని జలగల ద్వారా, శృంగాల ద్వారా, అలా గట్టి యంత్రాల ద్వారా మేము బయటకు తీస్తాము. అట్లా కూడా కొన్ని రకాల రక్తానికి సంబంధించిన వ్యాధులను మేము తగ్గింపజేస్తాం. ఇవి క్షుణ్ణంగా పంచకర్మలు. ఈ పంచకర్మలకు ముందు పూర్వకర్మలు ఉంటాయి, పశ్చాత్ కర్మలు ఉంటాయి. పూర్వకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ, దీపన పాచకర్మ ఉంటాయి. స్నేహ స్వేదకర్మ అంటే కొన్ని రకాల ఆయిల్స్ కానీ, కషాయాలు కానీ, మందుల ద్వారా మేము శరీర అభ్యంగం చేస్తాం. అంటే నలుగు పెట్టడము, మసాజ్ చేయడము అట్లా చేస్తాం. ఇంకా దీని వెంటనే స్వేదకర్మలు ఉంటాయి. ఆ స్వేదకర్మలలో స్టీమ్ పెడతాం. ఆ స్టీమ్ ఇవ్వడం వల్ల కూడా దోషాలు బాడీలో బాడీ శరీరం మొత్తం ఆవరించిన దోషాలన్నింటినీ స్టమక్లోనికి తీసుకొస్తాయి. స్టమక్లోనికి తీసుకొచ్చిన తర్వాత మేము అప్పుడు వచ్చిన తర్వాత ఈ పంచకర్మలు చేస్తాం. ఈ పంచకర్మల ద్వారా నోటి ద్వారా అధోభాగం ద్వారా దోషాలన్నింటినీ బయటకు తీసుకోవడం వల్ల మేము తద్వారా వ్యాధులను తగ్గింపజేస్తాం. సార్, అవి ఏమేమిటి, ఎలా చేస్తారు ఏంటో ఒకసారి చూపిస్తారా? తప్పకుండా రండి. ఈ టేబుల్ లో కూర్చోబెట్టి పేషెంట్ ని ముక్కు నాస్ట్రిల్స్ ద్వారా మందులు ఇస్తాం. అది స్టీమ్ బాక్స్. స్టీమ్ ఇస్తామని చెప్పాం కదా, బాడీ స్టీమ్. ఆ స్టీమ్ బాక్స్ లో కూర్చోబెట్టి తల పైకి వస్తుంది. కూర్చోబెట్టి ఇక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ లో ఈ దోషాలను అందించే ప్లాంట్స్ అన్నిటిని మేము అందులో వేసి ఉడకబెట్టి దాని ద్వారా వచ్చే వ్యాపర్ ని స్టీమ్ ఇచ్చేస్తాం. దీన్ని మసాజ్ టేబుల్, దీన్ని ద్రోణి అంటాము. ఆయుర్వేద పరిభాషలో ద్రోణి అంటాము. దీనిపైన ప్రతి పంచకర్మ చేసే ముందు మేము మర్దన చేసుకోవాలి. ఆ మర్దన చేసే టేబుల్ ఇది. దీనిపైన ఈ మర్దన అనేది 7 రకాలుగా చేస్తాం. పొజిషన్స్ బట్టి, పేషెంట్ యొక్క పొజిషన్ బట్టి, ప్రూన్ పొజిషన్, సూపర్నేషన్ పొజిషన్ అని 7 రకాల పొజిషన్ ఉంటాయి. ఆ 7 రకాల పొజిషన్లలో మేము మసాజ్ చేసిన తర్వాత వెంటనే స్టీమ్ ఇస్తాం. స్టీమ్ ఇచ్చిన తర్వాత ప్రధాన కర్మలకు. సరే, ఇవన్నీ ప్రాసెస్ చేసే వాళ్ళు డాక్టర్స్ ఉంటారు లేకపోతే సెపరేట్ టెక్నీషియన్స్ ఉంటారా? డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు, టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళని మసాజిస్ట్ అంటాము. వాళ్ళు చేస్తారు, డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. డాక్టర్ పర్యవేక్షణలోనే పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇది ఫీమేల్ పంచకర్మ థెరపీలు. ఫీమేల్ పంచకర్మ విఐపీలు. ఈ విఐపీలో అందరు పొలిటికల్ లీడర్స్ వస్తారు. ఈమెకు లంబార్ స్పాండైలోసిస్ ఉంది. లంబార్ స్పాండైలోసిస్ అంటే లంబార్ వర్టెబ్రాలో డిస్క్ ప్రొలాప్స్ గానీ, బల్జ్ గానీ కావడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. దానికి మేము ఇక్కడ పంచకర్మ థెరపీ కట్టి వస్తే ఉంటుంది, మాత్ర వస్తే ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ చేస్తాం. ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని రోజులు ట్రీట్మెంట్? ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 3 days అయింది. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా చేస్తున్నారా ఇక్కడ? ట్రీట్మెంట్స్ మంచిగా చేస్తున్నారా? మందులు తింటున్నావా? మందులు ఇస్తున్నారా? తింటున్నారా? ఏం పనులు చేయలేరు, నడవలేరు. అలాంటి పేషెంట్ పక్షవాతం పేషెంట్. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. షుగర్ వల్ల వస్తుంది, బీపీ వల్ల వస్తుంది, మజిల్స్ కృషించడం వల్ల వస్తుంది పెరాలసిస్. ఈ పేషెంట్ లావుగా ఉన్నాడు కాబట్టి ఈయనకి హైపర్ టెన్షన్ ద్వారా కానీ రావచ్చు, మధుమేహం ద్వారా రావచ్చు, కానీ మళ్ళీ బ్రెయిన్ లో బ్లడ్ రప్చర్ దాని వల్ల కూడా ఈ పక్షవాతం రావచ్చు. ఇటువంటి కేసెస్ లో మేము ఈ స్నేహ సేవలతో పాటు మాత్రా వస్తేనే ఉంటుంది.
వస్తి కర్మ చేస్తాము. ఆ వస్తి కర్మలో ఆయిల్స్ కషాయాలు వాడుతుంటాం. ఇదండి తీసుకోండి, ఇది కషాయం, కషాయ ద్రవ్యము, ఇది వస్తి యంత్రము. ఈ వస్తి ద్రవ్యాన్ని మేము ఆనోరెక్టర్స్ ఆనస్ ద్వారా మేము ఇది వస్తి నేత్రం, ఈ వస్తి నేత్రాన్ని ఆనస్ లోకి ఇంట్రడ్యూస్ చేసి ఇది పుష్ చేస్తాం. ఈ పుష్ చేయడం వల్ల ఈ మెడిసిన్ అంతా ఇంటెస్టైన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇంటెస్టైన్ లో ఉన్న దోషాలన్నీ వాటిలో ట్రీట్ చేసి బయటికి పంపించేస్తాం. 1 hour లో మళ్ళీ ఇది వెనక్కి వచ్చేస్తుంది, దోషాలను తీసుకుని వచ్చేస్తుంది. ఇది వస్తే మా ఆయుర్వేదిక్ ప్రొసీజర్ లో మెడిసిన్స్ ఎక్కిస్తాం. అదే అలోపతిక్ హాస్పిటల్స్ లో వాళ్ళు బవల్స్ క్లీన్ చేయడానికి, మల పదార్థాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వాడతారు. మేము మందుల రూపంలో ఇస్తాము. ఇట్లా 80 రకాల ఈ వస్తీ ట్రీట్మెంట్ అంతా వాత వ్యాధులు, నర్వస్ సిస్టమ్ సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు మేము ఈ ట్రీట్మెంట్ చేస్తాం. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మంచిగా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది వచ్చేసరికి విఐపి డిపార్ట్మెంట్ అండి. ఇందులో ఏంటంటే పర్ డే 1500 చార్జ్ చేస్తారు. ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేస్తారు అనమాట. ఎవరైనా విఐపి పేషెంట్స్ కొంచెం సింగిల్ రూమ్ లో ఉండాలి అని అనుకుంటే ఇట్లా ఇక్కడ ఉండి పంచకర్మ చేయించుకుంటూ ఉంటారు. మా దగ్గర మొత్తం 4 members ఉన్నారండి మసాజిస్టులు. ఇతను విఐపికి సంబంధించిన మసాజిస్ట్, మేల్. ఇది డ్రోనీ టేబుల్. పేషెంట్ మోకాలు నొప్పులకు చేస్తాను. ఈ మోకాలు నొప్పులను మేము సంధిగత వాతం అంటాము. ఆయుర్వేద పరిభాషలో సంధిగత వాతం. మోడర్న్ వాళ్ళైతే ఆస్టియో ఆర్థరైటిస్, అలోపతిక్ డాక్టర్స్ ఆస్టియో ఆర్థరైటిస్ పేరుతోటి ఉచ్చరిస్తారు. ఇది మినపపిండి తీసుకుంటాము. మినపపిండి సేమ్ చపాతీ లాగా పిండి చేసుకొని ఆ పిండిని ఈ విధంగా గుండ్రగా పట్టిలాగా వేసేసి ఈ పట్టి లోపల నూనె పోస్తాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వస్తి కర్మ. దీన్ని బాహ్య వస్తి అంటాం. ఇంతకుముందు చూపెట్టింది ఆభ్యంతర వస్తి. మనం శరీరం లోపడి పంపిస్తున్నాం కాబట్టి ఆభ్యంతర వస్తి అంటాం. ఇది బయట నుంచి చేస్తున్నాం కాబట్టి బాహ్య వస్తి అంటాం. ఇది జాను ప్రదేశం అంటారు. దీని జాను ప్రదేశం కాబట్టి దీనికి జాను వస్తి అనే ట్రీట్మెంట్ చేస్తాం. జానుకు సంబంధించిన అస్థి ఇక్కడ ఉంటుంది కాబట్టి జాను వస్తి అనే వస్తి ట్రీట్మెంట్ చేస్తాము. ఇందులో ఈ పిండి లోపల వస్తి అంటే ఒక నిర్వహించే చోటు. దేన్ని నిర్వహిస్తున్నాం మనం? నూనె నిర్వహిస్తున్నాం కాబట్టి ఇట్లా ఒక 40 నిమిషాలు చేస్తాము. ఈ రోజు 7 days కానీ 14 days కానీ 21 days కానీ 28 days కానీ చేస్తాము. ఏదో ఒక సెట్టింగ్ లో వీళ్ళకు పెయిన్ రిలీఫ్ సబ్సైడ్. మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ వాళ్ళకి ఇట్లాంటివి చేస్తాం. ఇది జాను ప్రదేశం కాబట్టి జాను వస్తే అంటాము. అదే గ్రీవ ప్రదేశం అంటే మెడ అంటారు. గ్రీవ ప్రదేశం వేస్తే గ్రీవ వస్తే అంటాము. అట్లాగే ఈ లంబార్ స్పాండలోసిస్ అని చెప్పాము కదా, డిస్క్ బల్జ్, వాటన్నిటికీ కట్టి ప్రదేశం అంటాము. దాన్ని కట్టి వస్తే అంటాము. అట్లాగే ఈ స్పైనల్ కార్డ్ మొత్తం ఉంటాయి. స్పైనల్ కార్డ్ కి సంబంధించిన వ్యాధులు అన్ని ఉంటాయి. వాటికి మేరు వస్తి అంటాం. మేరు వస్తి స్పైనల్ కార్డ్ కి మొత్తం చేసిస్తాం. ఈ స్పైనల్ కార్డ్ లో మెడ వెన్నుపూసలు కానీ, ఈ డార్సల్ వర్టెబ్రా కానీ, థొరాసిక్ వర్టెబ్రా కానీ, లంబార్ వర్టెబ్రా కానీ, ఈ కాక్సిక్స్ కి సంబంధించిన వ్యాధులన్నిటిలో ఈ ట్రీట్మెంట్ చేస్తాం. బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్, లో బ్యాక్ పెయిన్స్ ఎక్కడైనా వీటితో తగ్గకపోతే మేము ఆభ్యంతర వస్తి కర్మకి అట్లా చేసేసుకుంటాం. పేషెంట్ కి దాదాపుగా 90% రిజల్ట్స్ వస్తాయి. ఒక 10% మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పూర్తి 100% రిజల్ట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా వార్డ్స్ అండి. పెర్ డే 500 ఉంటాయి. మినిమం అమౌంట్ అంటే జనరల్ వార్డ్ లో కాకుండా కొంచెం సెపరేట్ రూమ్ కావాలనుకునే వాళ్ళు పెర్ డే 500 పే చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా మేల్స్ కి ఫీమేల్స్ కి సెపరేట్ వార్డ్స్ అనేవి ఉంటాయి. పేషెంట్స్ యొక్క వార్డ్ అండి. రోజు వీళ్ళంతా అడ్మిట్ అయిన పేషెంట్స్ వీళ్ళంతా మా పంచకర్మకు సంబంధించిన మొత్తం మా హాస్పిటల్లో 210 బెడ్స్ ఉన్నాయి. అందులో మా పంచకర్మ విభాగానికి 62 బెడ్స్ ఉన్నాయి. 62 బెడ్స్ లో ప్రతి బెడ్ మీద ప్రతిరోజు పేషెంట్స్ ఉంటారు. ఎప్పుడు ఫుల్ గా ఉంటాయి. అందరూ పక్షాఘాతానికి సంబంధించిన, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వాళ్ళు, మళ్ళీ సోరియాసిస్ కి సంబంధించిన వ్యాధులు, దాదాపుగా అన్ని వాత వ్యాధులు, నరాల జబ్బులు, నాడీ సంస్థకు సంబంధించిన వ్యాధులు అన్నిటికీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. పంచకర్మల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సోరియాసిస్ లో వమన కర్మ అంటారు. ఇప్పుడు వసంత ఋతువు దగ్గరికి వస్తుంది కాబట్టి వసంత వమనాల ద్వారా కూడా మేము సోరియాసిస్ లాంటి జబ్బులన్నింటినీ దూరం చేస్తున్నాము. అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి. వసంత వమనాలు కూడా స్టార్ట్ అయినాయి. అవి చేసినప్పుడల్లా మేము 100 పైనే చేస్తాము. ఇప్పటికి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందండి. వమనం నుంచి దానికి ఇప్పటికి 25 members రిజిస్టర్ చేసుకున్నారు. 25 members దాకా రిజిస్టర్ చేసుకున్నారు. ఇలా వీళ్ళకి పేషెంట్లకి ఆహారం కూడా ఇక్కడే హాస్పిటల్ వాళ్ళే
అందిస్తారు. అంటే ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మందులతో పాటు ట్రీట్మెంటే కాదండి, ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా పేషెంట్స్ ఉంటే కనుక ఇక్కడ అడ్మిట్ అయితే మెడిసిన్స్ అండ్ ఫుడ్ కూడా వీళ్ళే ఫ్రీగా పంచకర్మ ఇస్తారు. ట్రీట్మెంట్. సో పేషెంట్స్ కూడా ఉన్నారండి, కొంతమంది పేషెంట్స్ తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంషాబాద్ మేడం. మీ పేరు? కుమార్ స్వామి. ఓకే, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సార్? ఈ డిస్క్ ప్రాబ్లం ఉందండి. C4 C8 L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ కట్టి వస్తే గ్రేవా పిచ్చు నష్టంగా చేస్తున్నారు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఇక్కడ? 5 days అయింది మేడం. ఇప్పటికే ట్రీట్మెంట్ 5 days నుంచి చేపించుకుంటారు. అవును మేడం. మీకు ఏమనిపిస్తుంది ట్రీట్మెంట్ అంటే చేపించుకున్నప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంటుంది మేడం. కొంచెమైనా రిలీఫ్ అనిపిస్తుందా? కొంచెం పర్లేదు మేడం. అప్పటి నుంచి అంటే ఎన్ని డేస్ అని చెప్పారు మీరు ట్రీట్మెంట్? కానీ చెప్పలేదు మేడం 2 days అని. ఇప్పుడైతే అవును మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? ఆనంద్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గోదావరి కానీ పెద్దపల్లి జిల్లా. ఓకే, సో ఎన్ని రోజుల నుంచి అడ్మిట్ అయ్యారు సార్ ఇక్కడ? 20 days అవుతుంది ఈ రోజుకి. ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? నాకు ఈ నడుము నొప్పి, ఈ కాలు నొప్పి, ఈ జబ్బ, మెడలు. సో ఏం ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ? ట్రీట్మెంట్ వచ్చేసి పిండి పెట్టిరు ఇక్కడ. పిండి పెట్టి అందులో నూనె పోసారు. తర్వాత ఆ పిండి తీసిన తర్వాత అదే వేడి ఆయిల్తోని మసాజ్ చేశారు. ఇక్కడ కాటను అది వేసిరు, ఇక్కడ భుజానికి మెడకి అవి వేసిరు. మాకు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నడవలేదండి, ఇలా గోడలు పట్టుకొని నడిచిన. 9 రోజులకు ఏ సపోర్ట్ లేకుండా నడిచిన. ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ అయినా. పర్లేదు, బాగుంది ట్రీట్మెంట్, అన్ని తీర్ల బాగానే ఉందండి. ఫుడ్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా? అవును, చేస్తారు. ఎలా ఉంటుంది ఫుడ్? ఫుడ్ అంటే కొంచెం ఇది బెటరే, బెటరు. కాకపోతే ఇక బయట ఫుడ్కి అలవాటు అయిన వారు ఇక్కడ తినలేకపోతుండ్రు అంతే. అదే ప్రాబ్లం. కానీ హెల్త్కు మంచి ఫుడ్ ఇది. మెడిసిన్ ఇప్పుడు డిశ్చార్జ్ అయినా ఇప్పుడు 1 వారానికి రాసి ఇచ్చారు, తెచ్చుకున్నా ఇప్పుడు. ఫ్రీ మెడిసిన్.